మన యందు వసించుచున్న పవిత్ర ఆత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయములు నింపబడినవి. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య పూజా బలిలో ప్రభు అయిన దేవుడు నా వ్యక్తిగత జీవితంలో చేసిన సకల మేలులకు వందనాలు అర్పిస్తూ, నా ప్రత్యేకమైన తలంపులు నెరవేరినట్లు ఎవరెవరైతే నన్ను ప్రార్థించమని అడిగారో వారందరినీ ప్రభు దీవించాలని, డాక్టర్ జయరాజు మంజులత దంపతుల కొరకు నితీష్ నీరస్ బిడ్డలను దీవించమని, వారి కుటుంబంలో చేసిన మేలులకు ప్రభునకు మేలులు అర్పిస్తూ, కరుణాకర్ శైలజ దంపతులను సేవయ మర్సీ బిడ్డలను ప్రభు దీవించాలని, మరణించినటువంటి సకల విశ్వాసుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లు, ఈ యొక్క ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుండి ఈ లోకమును రక్షించమని, దేవుని కృప కనికరం మనందరిపైన హేరాళంగా కృమ్మరించమని, మరి ముఖ్యంగా ఈ క్షణం ఈ రోజుల్లో ఎవరెవరైతే కరోనా అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆక్సిజన్ అందక ఐసీయూలో తీవ్రమైనటువంటి మరణ శయ్యపైన ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు దీవించి స్వస్థపరచాలని, ఈ యొక్క కరోనా కాలంలో ముఖ్యంగా మన కుటుంబాలలో మన బంధువులలో మరణించినటువంటి ఆ యొక్క తల్లులను తండ్రులను కుటుంబీకుల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, ఆ విధంగా కోల్పోయినటువంటి కుటుంబాలను ఓదార్చమని, బురక మార్గరెట్ తల్లి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగులాగున ఆమెని సౌజన్యను ప్రభు మంచి ఆయురారోగ్యాలతో దీవించమని, ఎఫ్సిసి అమ్మగారులకు ఒకేషన్స్ దైవ పిలుపులు ప్రసాదించమని, పట్టబగలు బాలాజీ వేణు దంపతుల కొరకు విజయరాజు వినీత బిడ్డల కొరకు ప్రభు చేసిన మేలులకు వందనాలు అర్పిస్తూ, మరణించిన సకల విశ్వాసుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని తెరేసా వారి కుటుంబం సమర్పిస్తున్నారు. జామి జోసెఫ్ మేరీ దంపతులు మరి 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని మరి నెలలో కొనియాడుతుండగా దేవునికి వందనాలు అర్పిస్తూ, అభి ప్రియాంక బిడ్డలను దీవించమని, ధనాన సురేష్ పావని ప్రిన్సి మహిమ కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనాలు అర్పిస్తూ రానున్న రోజుల్లో మంచి ఆయురారోగ్యాలతో దీవించి కాపాడమని, ములపర్తి రాజు ఇందిరా దంపతుల కొరకు రాజ్ కుమార్ పవన్ కుమార్ బిడ్డల కొరకు మరి ముఖ్యంగా వారి కుటుంబంలో ప్రభు చేసిన అనూహ్య మేలులకు గాను దేవునికి వందనాలు అర్పిస్తూ కృతజ్ఞత హృదయాలతో ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరెవరైతే దివ్య పూజాబలిలో పాల్పంచుకుంటున్నారో వారందరి కుటుంబాలను ప్రత్యేకంగా ప్రభు దీవించాలని ఈ పవిత్ర దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరకు దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నాను. మరి పవిత్ర దైవారాధనకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రపంచమంతటా పెంతుకోస్తు పండుగ, త్రిత్వైక దైవములో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని పండుగను కొనియాడుతూ ఉంది పెంతుకోస్తు పండుగ దినముగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతుకోస్తు అనగా 50వ రోజు, 50 అని అర్థం, అంటే 50వ రోజు అని అర్థం. దేనికి 50వ రోజు అంటే యేసు ప్రభు ఉత్థానమై నేటికి 50 రోజులు కావస్తున్నది. మరి ఆ రోజున 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే, ప్రభు ఉత్థానమై 50 రోజులకు ప్రభు తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క ఆత్మను అగ్ని నాలుకల వలె తల్లి మరియమ్మ పైన శిష్యుల పైన కుమ్మరించారు. అనగా దట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. టుడే ఈజ్ ద బర్త్డే ఆఫ్ మదర్ చర్చ్. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పెంతుకోస్తు పండుగ, ఈ పవిత్ర ఆత్మ పండుగనే కథోలిక శ్రీ సభ లేదా తొలినాటి దేవుని సభ ఆవిర్భవించిన రోజు, పుట్టినరోజు పండుగగా కూడా అభివర్ణిస్తున్నారు ఎందరో పండితులు. మరి దివ్య పూజాబలిలో ఈ యొక్క శ్రీ సభ జన్మించిన పండుగ రోజున కొనియాడుతూ ఉండగా ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మరింతగా మనందరిపైన దిగిరావాలని, మనందరినీ నూతనీకరించాలని, మనందరినీ లోకాన్ని స్వస్థపరచాలని
ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఇక ఈ రోజున మన యొక్క క్రైస్తవుల సహాయ మాత మరియ తల్లి పండగను ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మన విచారణ పండగగా కొనియాడుతూ ఉన్నాం. ఆ యొక్క మహత్ కార్యానికి, గొప్ప పండుగకు సిద్ధపాటుగా ఇది నవదిన ప్రార్థనలో 2వ రోజున ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున దేవునికి వందనాలు చెప్పుకున్న మనం ఈ రోజున ఈ కరోనా మహమ్మారి లోకముని విడిచిపోవాలని ప్రార్థన చేద్దాం. ఉదయం 8:30, 9 గంటలకు అనుకుంటాను, బిషప్లందరూ కలిసి దేవుడు ప్రభు వసగినటువంటి అధికారాన్ని బట్టి ఈ లోకమును శుద్ధి చేయమని బిషప్లందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారని ఒక వార్త విన్నాను. నిజమే, గురువులందరూ, బిషప్లందరూ దేవుని యొక్క శక్తితో ప్రార్థన చేయగా తప్పకుండా ఈ మహమ్మారి మరికొద్ది రోజుల్లోనే అంతరిస్తుంది. మానవ మనుగడ యథావిధిగా కొనసాగుతుంది. అటువంటి రోజు రావాలని ఈ నవదిన ప్రార్థనలో 2వ రోజున ప్రభుని ప్రార్థిద్దాం. ముందుగా మన పాపముల నిమిత్తము ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరులారా, నీ చెంతను ఆ పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తాను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమె. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమ గీతాన్ని నేను చదువుతూ ఉండగా మనసులో ఈ యొక్క ఎవరైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్నారో మనసులో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపండి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో మీరు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ విశ్వాసులకు కూడా అనుగ్రహించండి. ప్రభువా, అలనాడు నీ ఆత్మశక్తిచే అదిగో ఆ యొక్క శిష్యులందరికీ కూడా ప్రభువా గొప్ప శక్తిని వరమును దయచేస్తూ అనేక రోగ బాధలను ప్రభువా తరిమి కొట్టగలిగే శక్తిని వారికి ప్రసాదించిన దేవుడవు. ఈ రోజున పెంతుకోస్తు పండుగను కొనియాడుతూ ఉండగా ప్రభువా, నీ సేవకులమైనటువంటి ఈ శ్రీ సభకు, నీ గురువులకు, మేత్రానులకు ప్రభువా ఇటువంటి శక్తిని ప్రసాదించమని, నీ ఆత్మశక్తితో సహాయపడమని, ఈ లోకమును పట్టి పీడిస్తున్న సకల రోగ బాధలను, అంటు రోగములను కూడా పారద్రోలే శక్తిని వసగమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పవిత్రాత్మ రాకడ. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామేమో. పార్తియా, మాదియా, ఏలాము, మెసపోటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫిగ్రియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమును ప్రవేశించిన వారు, కేత్రీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వినుచున్నాము. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ రండి పరిశుద్ధాత్మదేవా మా పైకి వేం చేసి రండి. నా ప్రాణమా ప్రభుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి గనుడవు, నీవు ప్రాభవ వైభవముల వస్త్రముల వలె ధరించితివి. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, నీ చేదములన్నింటినీ విజ్ఞానముతో చేసిదివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. అందరూ రండి పరిశుద్ధ ఆత్మదేవా మా పైకి వేం చేసి రండి. నీవు మగము ప్రక్కకు తిప్పుకొనినచో అవి తల్లడిల్లును, వాని ఊపిరి తీసినచో అవి చచ్చును, తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణ సృష్టి జరుగును, నీవు భూమికి నూతన జీవమును వసగుదువు. అందరూ రండి పరిశుద్ధ ఆత్మదేవా మా పైకి వేం చేసి రండి. ప్రభువు కీర్తి ఏనాటికి మాసిపోవకుండునుగాక, ఆయన తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. నా ఈ ఆలోచన ప్రభునకు ప్రియమగునుగాక, నేను ప్రభుని యందు ఆనందించెదను. అందరూ రండి పరిశుద్ధ ఆత్మదేవా మా పైకి వేం చేసి రండి. రెండవ పట్టణం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్ర ఆత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో ఉన్నవి, కానీ సేవలు అందుకొను ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకు అందరకు ఒకడే దేవుడు సామర్థ్యమును అసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరం వంటివాడు.
పెక్కు అంగములతో కూడిన శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైన, అన్యులమైన, బానిసలమైన, స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారిమైతిమి. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, ఎవరి పాపములనైనను మీరు క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు సువిశేష వచనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ పవిత్ర సమయములో పెంతుకోస్తు పండుగ, పరిశుద్ధ ఆత్మ సర్వేషుని పండుగను కొనియాడని ఈ తరుణములో పవిత్ర ఆత్మ సర్వేషుని గురించి 2-3 విషయాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. పెంతుకోస్తు పండుగ లేదంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని నాలుకల వలె దిగి వచ్చిన తరుణములో పరిస్థితులు 2021 ఈ మే మాసములో ఉన్న పరిస్థితులు రెండూ కూడా సరితూగుతున్నాయి, సమానమే అనిపిస్తూ ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ఆ 11 మంది శిష్యులు లేదా 12 మంది శిష్యులు, యోధా ఇస్కరియోతు స్థానంలో మత్తయాసను మరొక శిష్యుని కొనక 12 మంది శిష్యులు అనుకుందాం. ఆ 12 మంది మరియ తల్లి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ రోజున మన పరిస్థితి ఏమిటి? వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, వాళ్ళ యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి గురువు బోధకుడు యేసు ప్రభుని వాళ్ళు చంపేశారు. యూదులు చంపేశారు. యేసు ప్రభువు చావుతో ఆగిపోతుందా అంటే లేదు. ఆ చావు, ఆ శిక్ష, ఆ కోపం, ఆ అసూయ శిష్యులపై కూడా ఉంది, ఆ యొక్క పెద్దలకు. అంటే వీళ్ళను కూడా చంపేస్తారేమో, మా ప్రభుని చంపేసినటువంటి వీళ్ళు మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న భయము వారందరిలో నిండుగా మెండుగా ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మన పరిస్థితికి వస్తే కరోనా అనారోగ్యముతో చాలామంది మరణిస్తున్నారు. యేసు ప్రభు మరణించాడు, చాలామంది మరణిస్తున్నారు. వాళ్ళ భయం ఏంటంటే మేము కూడా చనిపోతామేమో అన్న భయం. మన భయం ఏంటంటే ఆ కరోనా అనారోగ్యం మనకు కూడా వర్తిస్తుందేమో, వస్తుందేమో, సోకుతుందేమో అన్న భయం.
వాళ్ళ ప్రాణాల నిమిత్తం వాళ్ళకు భయం, మన ప్రాణాల గురించి మనకు భయంగా ఉంది. అంటే మన యొక్క పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఒక్కటే. వాళ్ళు భయంతో ఉన్నారు, మనము కూడా భయంతోనే బతుకుతూ ఉన్నాం. వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం? తలుపులు మూసుకునే ఉన్నాం. వాళ్ళు బయటికి రాకుండా ఉన్నారు, మనం కూడా కర్ఫ్యూ 144 సెక్షన్, లాక్డౌన్ 2.0తో మనం కూడా లోపలే తలుపులు బిగించుకునే ఉన్నాం. వాళ్ళ యొక్క పరిస్థితి, ద లైఫ్ సెట్టింగ్, మన యొక్క పరిస్థితి, అవర్ లైఫ్ సెట్టింగ్ సేమ్ టు సేమ్. దేవుని యందు ప్రియులారా, అటువంటప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు మరియ తల్లితో కలిసి. ఈ రోజున మనం కూడా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనందరం కూడా తల్లి పండగకు సిద్ధపడుతూ అమ్మతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాం. వాళ్ళపై పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని నాలుకల వలె దిగి వచ్చాడు. అదే పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరిపైన దిగి వస్తున్నాడు. ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమి తెస్తున్నాడు? ఆయన ఇస్తున్నటువంటి వరం ఏమిటి? ఆయన ఇస్తున్నటువంటి బహుమతి ఏమిటి? ఆయన ఇస్తున్నటువంటి కానుక ఏమిటి అంటే, దేవుని యందు ప్రియులారా, ధైర్యము అనే కానుక. ధైర్యమేవ జయతే. మనందరం విన్నాం సత్యమేవ జయతే, కానీ ఇప్పుడు మనందరం తెలుసుకోవాలి ధైర్యమేవ జయతే. వాళ్ళందరూ పిరికి పందలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారు. ప్రాణాల కోసం భయపడుతున్న వాళ్ళు, మా ప్రాణాలకేం కాదు, మా ప్రభు మాతో ఉన్నాడని ధైర్యంతో బయటకు వచ్చారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ధైర్యము కలిగి జీవించాలి. ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ పెంతెకోస్తు పండుగ రోజున మనందరికీ కూడా ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ కరేజ్. భయపడుతూ బ్రతకొద్దు, భయపడుతూ జీవించొద్దు అంటూ ప్రభు ఈ పెంతెకోస్తు పండుగ రోజున మనందరినీ కోరుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం ప్రభు అంటున్నారు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు మరలా వత్తును. చూసారా ఎలాగొస్తారంట? తన ఆత్మశక్తిలో, తన ఆత్మ రూపములో ఆయన మరలా వస్తున్నారు. ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా పవిత్ర ఆత్మ రూపమున యేసు ప్రభువే మరలా మన దగ్గరికి వస్తున్నారు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు. మీరు భయపడవద్దు, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రభు వాగ్దానం చేసినట్లే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రభు మనల్ని పిరికి పందలుగా బ్రతకొద్దంటున్నాడు, భయపడుతూ బ్రతకొద్దంటున్నాడు, ధైర్యము కలిగి జీవించమంటున్నాడు. ఈ పెంతెకోస్తు పండుగ మనకిస్తున్న మొట్టమొదటి సందేశం, నా బిడ్డలారా భయపడవలదు, నా చిన్న మంద భయపడవలదు, నేను మేము అనాథలుగా విడిచిపెట్టను అంటూ ధైర్యాన్ని మనందరిలో నూరు పోస్తున్నాడు ఆ ప్రభువైన దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళ యొక్క టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ఎక్కడ చూసినా సరే చావులే చూపిస్తున్నారు. అంతా బాగుందంటే ఎవడు టీవీ చూస్తాడో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి వెళ్ళిపోతాడు. అవునా కదా? ఏదో జరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది, లోకం అయిపోతుంది, అంతా అయిపోతుంది అన్న చూపిస్తే ఇంకా క్యూరియాసిటీ పెరిగి మనం ఆ టీవీ ఛానల్స్కి అతుక్కుపోతామంటూ ఏం చేస్తున్నారు? 100లో ఒక్కడు చచ్చిపోతే ఆ ఒక్కడనే చూపిస్తున్నారు, కానీ 100లో 99 మంది బాగుపడుతుంటే వాళ్ళని చూపించడం లేదు. ముఖ్యంగా ఆ నెగిటివిటీ ఈ లోకాన్ని ముఖ్యంగా తీవ్రంగా రాజ్యమేలుతుంది. దేవుని యందు ప్రియులారా, 199 మంది కోలుకుంటున్నారు. ఇది సత్యం, అక్షర సత్యం. 100కి ఎవరో ఒక్కలో ఇద్దరు అక్కడో ఎక్కడో మరణిస్తున్నారు, నిజమే. కానీ మనం ఈ 99 మంది వైపు చూసి ధైర్యం చెందాలే కానీ ఆ ఒక్కరిని చూసి భయపడకూడదు. ఎక్కడ చూసినా శవాలు కాలిపోయే ఫోటోలు, అక్కడ అలా ఇసిరేసారు, ఇక్కడ ఇసిరి, కానీ ఎంత మంచి జరుగుతుందో ఆ మంచిని మనం చూడలేకపోతున్నాం. పిరికి పందలుగా మనం పడుతున్నాం. ఆగే కొట్టుకునే గుండెను కూడా ఆపేస్తున్నాం మన భయముతో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు అపోస్తులు భయముతో ఉన్నారు, వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఈరోజు మనం భయంతో ఉన్నామా?
ధైర్యంతో నింపబడుతుమంటున్నారు. ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున మనం ప్రభువా ఆ ధైర్యమును మా అందరికీ ప్రసాదించండి. ఓ చక్కటి కథ ఈ మధ్య కాలంలో వాట్సాప్లో హల్చల్ చేస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకానొక రోజున ఒక నాగుపాము, ఒక తొండ వచ్చింది కదా, మాట్లాడుకుంటున్నాయంట. ఏమని? ఈ మనుషులు బాగా పిచ్చోళ్ళు, చాలా పిరికి పందలు, వీళ్ళతో ఒక ఆట ఆడుకుందామా అన్నారట. రైట్ ఆట ఆడుకుందాం. ఎవరెవరు? నాగుపాము, ఒక తొండ. ఓకే, తొండ చెమిలియన్ అంటారు కదా. ఓకే, ఊసరవిల్లిలాగా ఉంటుంది, లేదా బల్లిలాగా ఉంటుంది. ఓకే, ఈ తొండ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, నాగుపాముతో అంటుంది, నువ్వు అక్కడ మనిషి ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి వాడి వెనకాతల నుంచి వాడి కాలు మీద, వెనకాతల కాలు మీద, పాదం మీద కాటేసి నువ్వు దాక్కో, నేను ఆ 2 కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతాను, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. సో నాగుపాము వచ్చింది, ఆ మనిషి నిల్చున్నాడు, ఆ కాలు మీద కాటు వేసింది పాము. నాగుపాము విషంతో ఉన్నటువంటి పాము, కానీ దాక్కున్నది. వీడి కింద చూసేసరికి కాళ్ళ మధ్యలోంచి ఏం వెళ్తుందంట? తొండ పారిపోతుంది. వీడేమనుకున్నాడు? తొండ కుట్టింది, తొండ కరిసింది, దాని మొఖం అదేం చేస్తుందిలే అనుకున్నాడు. వాడికి ఏం కాలేదు, హ్యాపీగా వెళ్ళిపోయాడు, హాయిగా పని చేసుకున్నాడు, రోజంతా పని చేసుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ పొలానికి వచ్చాడు, మళ్ళీ తోటకు వచ్చాడు, బతికే ఉన్నాడు. తొండ అంటుంది, చూసావా, నిన్న నువ్వు విషమైనటువంటి నువ్వు కుడితే చచ్చిపోవాలి కదా, ఆ చచ్చిపోలేదు ఎందుకు? ఆడికి తెలియదు అది ఏం కుట్టిందో. సరే ఇప్పుడు నేను చూస్తాను చూడని చెప్పేసి, ఇప్పుడు నేను కుడతాను, నువ్వేం చేస్తావంటే 2 కాళ్ళ మధ్య నుంచి పాము నువ్వు వెళ్ళాలి అంటారు. సో వెనకాతల నుంచి ఈ తొండ వచ్చి తొండ ఏదో కరిసిందంట, దాక్కున్నదంట. మధ్యలో నుంచి నాగుపాము పరిగెట్టింది. అయ్యి బాబోయ్, నాగుపాము నన్ను పొడిచేసింది, నన్ను కరిసేసిందని గుండెలు బాదుకుని అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు. అప్పుడు విషం పనిచేయడం మొదలైంది. దేవుని యందు ప్రియులారా, లేదంటే అప్పుడు ఆయన చనిపోయాడంటే దేవుని యందు ప్రియులారా. ఇలా ఇది హాస్యాస్పదం కావచ్చు, కానీ ఇందులో ఉన్న భావం, తాత్పర్యం మాత్రం నిజమే. ఇందులో నిజమైతే ఉంది, నిజం లేదని చెప్పలేం. దేవుని యందు ప్రియులారా, దేవుడు అడిగాడట కరోనాని, ఎందుకమ్మా ఇంత పని చేసావు, నా బిడ్డలను ఎందుకు ఇంత హింసిస్తున్నావు, ఇంతమందిని పొట్టను పెట్టుకున్నావు అంటే ప్రభువుని అడిగిందంటే కరోనా, ప్రభువా బాగా ఆలోచించండి, నిజంగా నేనే వీళ్ళందరినీ చంపేశానా, బాగా ఆలోచించండి, మీరు దివ్యదిస్తూ చూడండి అన్నారట. నిజానికి కరోనా చంపింది కొంతమందినే, మన భయమే మనల్ని హరిస్తుంది అనే సత్యం మాత్రం మనందరం గ్రహించాలి. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఈ రోజున మనందరం మన ఇండ్లలో కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఈ ఐసీయూలో ఉన్నారో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఊపిరాడక బాధపడుతున్నారో, వాళ్ళందరూ గుండెల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు ధైర్యాన్ని నింపాలని, వాళ్ళు పర్వాలేదు, ఇది నేను జయించగలను, ఇది అసాధ్యమేమీ కాదు అన్నటువంటి ధైర్యం వాళ్ళందరికీ దయచేయాలని ఈరోజు మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని యందు ప్రియులారా, నిజానికి మనల్ని స్వస్థపరిచేది మందు కాదు, మనల్ని స్వస్థపరిచేది మన మనోనిబ్బరం, మన మనోధైర్యమే. మనోధైర్యం ఉన్నవాడు దేన్నైనా జయిస్తాడు. పిరికివాడు చిన్నదానికే ప్రాణమే తెచ్చుకుంటున్నాడు. ఈ రోజున మనం ధైర్యంగా ఉండాలని, రోగులందరూ ధైర్యంగా ఉండాలని, సేవలు చేస్తున్న వైద్యులు ధైర్యంగా ఉండాలని, మనందరం ధైర్యముతో, విశ్వాసముతో, దేవుని మీద నమ్మకతో ఈ మహమ్మారిని జయించే దివ్యానుగ్రహం మనకు ప్రసాదించమని ఈ పెంతుకోస్తు పండుగ రోజున తల్లి మరియమ్మతో కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండవది ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఏ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్ బ్రేవరీ, ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ. ఏంటి స్పిరిట్ ఆఫ్ యూనిటీ? అక్కడ మనం మొదటి పట్టణంలో విన్నాం, అపోస్తలుడు మాట్లాడుతుంటే, ఒక్క భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది అనేక భాషల్లో వింటున్నారట. అనేక మంది అనేక భాషల్లో వినగలుగుతున్నారు ఒక్క భాషలో మాట్లాడుతుంటే. అంటే అర్థం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ యూనిటీ, అందరినీ ఐక్యపరుస్తుంది పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ ఐక్యపరిచే ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఐక్యపరిచే ఆత్మ. ఈ రోజున ఈ కరోనా మహమ్మారి ఎంత విలయతాండవం చేయడానికి కారణం ఏంటి? మానవాళిలో ఐక్యత లేకపోవడం, మనందరం కలిసి ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోకపోవడం,
మనందరం కలిసి ప్రభుత్వం కోరుతున్నటువంటి ఆంక్షలను లేదంటే విధులను పాటించకపోవడమే దేవుని యందు నిర్లక్ష్య ధోరణే ఇంత ఘోరానికి, ఇంత నేరానికి, ఇంత ప్రమాదానికి దారితీసింది. మనలో ఐక్యత లేకపోవడం. ఎప్పటికైనా లేట్ ఈజ్ బెటర్ దాన్ నెవర్ అంటారు. లేట్ ఈజ్ బెటర్ దాన్ నెవర్. ఎప్పటికీ చేయకుండా ఉండే కన్నా ఏదో లేట్ అయినా పనులు చేయొచ్చు అన్నట్టుగా ఇప్పటికైనా మనందరము దేవుని యందు ప్రియులారా ఒక ఐక్యమై, మానవాళి అంతా ఐక్యమై కలిసిగట్టుగా దీన్ని జయించాలి. అనగా ఆ యొక్క ప్రభుత్వం విధిస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తరచుగా శుచి శుభ్రతను పాటిస్తూ ముందుకు వెళ్ళినాడున తప్పకుండా మనము దీన్ని జయించగలుగుతాం. వన్స్ అగైన్ మరొక్కసారి ప్రభువా మానవాళిని ఐక్యపరచండి, మానవాళికి ఐక్యతను దయచేయండి, నా కుటుంబానికి ఐక్యతను దయచేయండి, నా ఈ సంఘమునకు ఐక్యతను దయచేయండి అంటూ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఐక్యత కొరకు ప్రార్థన చేద్దాం దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏ స్పిరిట్ ఆఫ్ కరేజ్, ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఏ స్పిరిట్ ఆఫ్ రెన్యూవల్ అనగా సమస్తాన్ని నూతన పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ యొక్క డాక్యుమెంటరీలో, మూవీలో మనం చూస్తుంటే యేసు ప్రభు సిలువ మోస్తూ ఉండగా మరియ తల్లి ప్రభు మొట్టమొదటిసారి సిలువ కింద బోర్ల పడతారు. అప్పుడు మరియ తల్లి పరుగు పరుగున వచ్చి కుమారుని పట్టుకుంటుంది. అప్పుడు ప్రభు అంటారు, సీ మదర్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ అంటారు. సీ మదర్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. చూసావా అమ్మా, నేను మొత్తమును నూతనంగా చేస్తున్నాను, నేను సమస్తాన్ని నూతనీకరిస్తున్నాను. దేవుడు చేసిన సృష్టి పాడైపోగా పాపముతో నేను దానిని నూతనీకరిస్తున్నాను, బాగు చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం పాడైపోతుంది, దేవుడు ఇచ్చిన ఆయుష్ క్షీణించిపోతుంది, దేవుడిచ్చిన ప్రాణం పోతున్నాయి. కనుక ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏ స్పిరిట్ ఆఫ్ రెన్యూవల్, ఆయన మన పైకి దిగిరాగా ఏ స్పిరిట్ ఆఫ్ హీలింగ్, ఆయన మనందరినీ కూడా నూతన పరచగలడు. కుష్ఠరోగి వెళ్ళగా ఆ శరీరం అంతా నూతనీకరించబడింది, చనిపోయిన వాడు వెళ్ళగా శరీరంలో జీవము నూతనీకరించబడింది. దేవుని యందు ప్రియులారా, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను, నన్ను, ఈ లోకమును, ఈ సమాజమును, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని నూతనీకరించగలడు. ఆ నూతనీకరణ దయచేయమని, మనందరినీ కూడా స్వస్థపరచమని, ఈ లోకమును స్వస్థపరచమని ఈ పెంతెకోస్తు పండుగ రోజున ప్రార్థన చేద్దాం. మూడు విషయాలు దేవుని యందు ప్రియులారా. స్పిరిట్ ఆఫ్ కరేజ్, మనందరం ధైర్యం కలిగి ఉందాం. ఎవరెవరైతే మరణశయ్యపై మంచాల మీద ఉన్నారో వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోద్దాం. మీతో మేమున్నాం, భయపడవద్దు, ఏమీ కాదు, నువ్వు జయించగలవు అంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ హృదయాలలో ధైర్యాన్ని నూరిపోయమని ప్రభుని వేడుకుందాం. మొట్టమొదటిది. రెండవదిగా స్పిరిట్ ఆఫ్ యూనిటీ. ఇది మనం ఒక్కడు తప్పు చేస్తే అందరూ అనుభవిస్తున్నారు, ఒక్కడు తప్పు చేస్తే అందరూ అనుభవిస్తున్నారు. ఐక్యత లేకపోవడమే. మనందరము ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తిస్తూ, సమాజము పట్ల మనకున్న బాధ్యతను గుర్తిస్తూ దేవుని యందు ప్రియులారా ఆ ఐక్యతలో ముందుకు నడుద్దాం. ప్రభుత్వంతో చేతులు కలుపుదాం, ఉన్నత ప్రభుత్వంతో మనం సహకరిద్దాం, ఐక్యతతో ఈ యొక్క మహమ్మారిని జయిద్దాం. మూడవది దేవుని యందు ప్రియులారా, స్పిరిట్ ఆఫ్ రెన్యూవల్ అండ్ స్పిరిట్ ఆఫ్ హీలింగ్. ఆ ప్రభువు మాత్రమే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని నూతనీకరించగలడు, మనల్ని స్వస్థపరచగలడు, మనల్ని బాగు చేయగలడు. ఆత్మదేవ మమ్మల్ని బాగు చేయండి, మమ్ము స్వస్థపరచండి, మమ్ము తాకండి, మాపై దిగిరండి, మా మానవాళిని, ఈ ప్రపంచమును, ఈ భూగోళమును దీవించండి తండ్రి అంటూ వేడుకుందాం. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరినీ కనికరించి మనందరినీ స్వస్థపరిచి బాగు చేయుదురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరను పుట్టెను. పోన్సస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కూర్చొని మౌనముగా గురువు అప్పము ద్రాక్షరసాన్ని సమర్పిస్తుండగా మనందరం మన యొక్క కుటుంబాలను, ఈ మానవాళి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, గురువు సమర్పిస్తున్న అప్పముతో పాటు ఈ మానవాళిని, ఈ లోకముని నీకు అర్పిస్తున్నాను తండ్రి అంటూ మౌనంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునగాక. ఏలయన మేము అర్పించి అప్పం యథార్థమును పొందాము తండ్రి. భూఫలము మానవ సమృద్ధిని మా ఆత్మల జీవితం యొక్క అప్పం ఒక్కనున్నది. అందరు చెప్పండి. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ప్రభా, ఈ అప్పముతో పాటు ఈ లోకమును, సర్వమానవాళిని, మా భారతదేశము కల్పిస్తున్నాను తండ్రి. సకల రోగ బాధల నుండి, ఈ ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావములో భాగస్థులకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థులమగుదుముగాక. ఏలిన వారైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునగాక. ఏలైనా మేము మీకు అర్పించి ద్రాక్షరసం మీ ఉదారత్వమును పొందాము తండ్రి. ద్రాక్ష ఫలము మానవ సమఫలితంది మా ఆత్మల జీవితం యొక్క దివ్య పానము కానున్నది. అందరు చెప్పండి. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ప్రభువా, ఈ ద్రాక్షరసంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, అనారోగ్యంతో పాటు సమస్త రోగాలను కల్పిస్తుండదు. స్వస్థపరచండి. బాధ చేయమని సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచుని దివ్య పూజాబలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. శ్రీ సభ ప్రయోజనం కొరకును నా కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమె. ఓ ప్రభువా, మా ఈ అర్పణములను దయతో స్వీకరించండి. మీరు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడును గాక. ప్రభువా, ఈ అప్పద్రాక్షరసములతో పాటు మా విచారణ సంఘమును ఇందున్న ప్రతి కుటుంబాన్ని కర్పిస్తున్నాము తండ్రి. మా యొక్క విచారణలో మరణించిన సకల విశ్వాసుల ఆత్మలను నీకు అర్పిస్తుండగా వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు మీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్ర ఆత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్ర ఆత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును వసంగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించడానికి ఉపకరించెను. కావున పాస్కా ఉత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేం చేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక తండ్రి మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నాథుని దివ్య శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కొరకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు ప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయడానికి మమ్మ పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మగ మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మరి ముఖ్యముగా మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, ప్రకాశ్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మలను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా ప్రభువా మరణించినటువంటి మా ఆప్తులను, బంధుమిత్రులను, కుటుంబీకుల ఆత్మలను, అనేక మంది గురువులను, మఠవాసులను ప్రభువా చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనండి. వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనండి. ప్రభువా మా అందరిపైన దయ చూపండి. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న వారిని, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభు ఆరాధనలో పాలు పంచుకున్న కుటుంబాలను ప్రభు ఆశీర్వదించండి. నీ ఆత్మవరములను మాపై కృమ్మరించండి. ఆత్మవరమును, ధైర్యమును మాకు వసగండి తండ్రి. భయాందోళన మా నుండి పారద్రోలండి ప్రభువా. ఆత్మవరమైన ఐక్యతను, సఖ్యతను మాకు దయచేయండి ప్రభువా. మేమందరము ఒకే మాట మీద ప్రభువా, ఇదిగో తండ్రి నీ యొక్క మానవాళి అంతా ప్రభువా ఐక్యమై జీవించి వరమును దయచేయండి తండ్రి. ప్రభా మమ్మ నూతనీకరించి దేవుడవు నీవే కనుక అనారోగ్యముతో ప్రభువా ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ సర్వ సృష్టి పైన నీ దయా కనికరముల నుంచి మరి ఒక మారు నీ ఆత్మను మాపై కృమ్మరించి ప్రభా మమ్మ బాగు చేయమని, నూతనీకరించమని, స్వస్థపరచమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దివ్య పూజాబలి సమర్పిస్తున్న కుటుంబాలపైన దయ చూపండి. మమ్మ ప్రార్థించమని అడిగిన వారి కుటుంబాలపైన దయ చూపండి. ప్రస్తుతం అనారోగ్యముతో మరణశయ్యపై ప్రభా శ్రమిస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి రోగులపై దయ చూపండి తండ్రి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి రోగాల నుంచి ప్రభా మాకు విడుదలను కలుగ చేయండి తండ్రి. దేవుని కన్య తల్లి యొక్క మరియమాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు యేసు నేర్పిన పరలోక ప్రార్థన జపిస్తూ ప్రభు యేసుతో కలిసి తండ్రి దేవుని యొక్క కృప కొరకు, దయ కొరకు, స్వస్థత కొరకు ప్రార్థించుదము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎటు కలతలకు, ప్రమాదములకు, అనారోగ్యములకు గురి కాకున్నట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడును యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక వాటిని స్వీకరించి మనకు నిత్య జీవం ఒసగునుగాక. పిత చిత్త ప్రకారం పవిత్రాత్మ సహకారం ద్వారా మీ మరణము చేత ఈ లోకమునకు జీవమనసుకుని ఏలిన వారైన యేసుక్రీస్తు వా జీవితంలో సిద్ధి సర్వేశ్వరుని కుమారుడా, మీ పవిత్ర శరీర రక్తముల చేత నా పాపముల నుండి, సర్వ విపత్తుల నుండి, సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మేము ఎల్లప్పుడూ మీ ఆజ్ఞలకు బద్దులనై మేము ఎన్నడూ ఎడబాయకున్నట్లు చేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు, తల్లి మరియ పైన, అపోస్తులపైన తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించిన ప్రభు, నేడు ఈ లోకము పైన కూడా తన ఆత్మను పంపి సర్వ సృష్టిని నూతనీకరిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఇతడే. ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనమందరము ధనులము. ప్రభువా, నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరొక్క మాట పలికినా నేను నా ఆత్మ ఆరోగ్యం పొందుతాను.
క్రీస్తు శరీరము, 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 క్రీస్తు శరీరము. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ఆమె పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పరిశుద్ధ ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో రెండవ రోజున మనందరం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన మరి ఒకసారి నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత, కష్టాలు పడుతున్నటువంటి రోగ బాధలతో అలసిపోయినటువంటి ఈ మానవాళి పైన, మన భారతదేశము పైన, మన విచారణ సంఘము పైన దయచూపమని, మన కొరకు నిత్యము ప్రార్థించమని తల్లిని వేడుకుంటూ, పునీత బెర్నార్డు దేవమాతను చూచి వేడుకున్న జపము, మిక్కిలి నలగర తల్లి మీ శరణు గౌరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం బ్రతిమాలి, మీ వేడుకోలు సహాయమును అడిగిన వారల యందు ఒక్కరైనను మీ వలన చేయ విడవబడినట్టు
ఎన్నడనూ లోకములో వినినది లేదని తలంపన అవతరించండి. కన్యకల రాజ్ఞి అయిన కన్యక, కరుణారసం గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ దివ్య పాదమును సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పి విడిచి ప్రలాపించే చెడు పాపినైన నేను మీ దయాలత్వమును కాచుకొని మీ సముఖములో నిల్చున్నాను. అవతరించిన వారితో యొక్క తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరదైవ్యాన్ని అవతరించండి. జన్మ పాపములకు ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరితొచ్చి మీ శరణమొచ్చితిమి. మామే దయగా ఉండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, మామే దయగా ఉండండి, మాకు దివ్య కుమారుని. జన్మ పాపములకు ఉద్భవించిన పవిత్ర మరియమ్మ, అమ్మా మరి తల్లి, ఈ మానవాళిని పైన దయ చూపండి, మా కొరకు ప్రార్థించండి. అలసి సొలసి నలిగిపోతున్నటువంటి మానవాళి పైన, మానవ బ్రతుకులపైన నీ కనికరమును చూపి మా కొరకు ప్రార్థించమని, నీ సహాయ హస్తమును మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము తల్లి. కరోనా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపైనను, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి రోగాలతో బాధపడుతున్నటువంటి రోగులపైనను దయచూపి వారికి స్వస్థతను దయచేయమని, మానవాళి నుండి సంపూర్తిగా ఈ యొక్క అంటురోగమును పారద్రోలి మానవ జీవితం యథాతథంగా కొనసాగులాగన దీవించ ప్రార్థించమని బ్రతిమాలుకుంటూ, పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదముకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్య ఆహారము నీ పవిత్ర ఆత్మ వరప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్ర ఆత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మీ శ్రమలు వంచి ప్రార్థించుదాం. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్ర ఆత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మేము ఆనందముతో దీవించి పవిత్ర ఆత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్మందరిని నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించును. ఆ పవిత్ర ఆత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మందరినీ దీవించి స్వస్థపరచి ఆశీర్వదించి సకల రోగము నుండి కాచి కాపాడుదురుగాక. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. రేపటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా దివ్య పూజా బలి ఉంటుంది. ఇక నవదిన ప్రార్థనలు 9 రోజులు, అదేవిధంగా మే మాసము 31వ తారీఖున పండగ దివ్య పూజా బలి కూడా యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ మీకు ప్రచురించబడుతుంది. మీ ఇండ్లలో దయచేసి ఆ సమయానికల్లా సిద్ధపడి సంఘముతో కలిసి, విచారణ సంఘముతో కలిసి ప్రార్థించమని, దేవుని వాక్యాన్ని ఆలకించి ధైర్యమును పొందుకోమని మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా వీలున్న వాళ్ళు ఒక 10 మంది దాకా దేవాలయానికి రావచ్చు. దూరంగా కూర్చొని దివ్య సత్సంగం స్వీకరించండి. ప్రభువు లేనిదే మనము లేము.
ప్రభు దీవెన లేకుండా మనము దీన్ని జయించలేము కనుక తప్పనిసరిగా దివ్య సప్తాహం స్వీకరించి దేవుని యొక్క శక్తిని ఆత్మను పొందమని మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను, మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవమాతకు సమర్పణ. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు జేసునాథుని పరిశుద్ధ దివ్య హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, దేవుని సకల పునీతులారా, దేవుని సకల దేవదూతలారా, మా కావలి సన్మనస్కులారా, స్లే గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధాత్మదేవుడని అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నివ్వుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నివ్వుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో